హూండై కంపెనీ నుంచి మన దేశంలోనే ఏదైనా బెస్ట్ సెల్లింగ్ కార్ ఉంది అంటే అది హూండై i20. దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ 7,90,000. కానీ ఈ 7,90,000 కార్ లో దాదాపుగా 3,10,000 మన గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో తీసుకుంటుంది. ఒక చిన్న కార్ కొందామనుకుంటే గవర్నమెంట్ 3,10,000 ట్యాక్స్ తీసుకుంటుందా అంటే ప్రతి 100 రూపాయల్లో 39 రూపాయలు గవర్నమెంట్ కి వెళ్తే మిగిలిన 61 రూపాయలు కార్ మ్యానుఫ్యాక్చరర్, షోరూమ్ ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీస్ అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ ఉంటాయి. చెప్పాలంటే ఈ కంపెనీస్ కంటే గవర్నమెంటే ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకుంటుంది అని చెప్పొచ్చు. అసలు ఇదంతా ఎలా సాధ్యమని మీరు అనుకుంటున్నారా? ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా నేను మన దేశంలో ఎస్యూవి సెగ్మెంట్ లో మోస్ట్ సెల్లింగ్ కార్ అయిన హూండై క్రేటా గురించి చెప్పనే లేదు. హూండై i10 కార్ కొనడానికి 39% ట్యాక్స్ కడుతుంటే ఈ హూండై క్రేటాకు మాత్రం 54% ట్యాక్స్ అనేది కడుతున్నాం. ఈ రెండు కార్స్ కి ఇంత ట్యాక్స్ డిఫరెన్స్ ఎలా వచ్చింది? యాక్చువల్ గా గవర్నమెంట్ రూల్ ప్రకారం హూండై క్రేటా అనేది ఎస్యూవి కార్ కాదు. ఎస్యూవి కార్ అవ్వాలి అంటే వాటికి కొన్ని క్రైటీరియాస్ మీట్ అవ్వాలి. ఒకవేళ ఆ క్రైటీరియాస్ గాని మీట్ అయితే ఆ ఎస్యూవి కార్ కి గవర్నమెంట్ 60% ట్యాక్స్ తీసుకుంటుంది. మన దేశంలో తిండి తినకుండా ఉండే వాళ్ళు ఉంటారు గానీ ట్యాక్స్ కట్టకుండా ఎవ్వరూ ఉండరు. అదే జిఎస్టి. ఈ జిఎస్టి లో 4 కేటగిరీస్ ఉన్నాయి: 5, 12, 18, ఫైనలీ 28%. ఈ 5% జిఎస్టి లో ఎసెన్షియల్ గుడ్స్ లైక్ ఆయిల్, ఎల్పిజి లాంటివి ఉంటాయి. ఈ 28% ట్యాక్స్ బ్రాకెట్ లో మాత్రం లగ్జరీ గుడ్స్ అనే ఏసీ, ఫ్రిడ్జెస్ లాంటివి ఉంటాయి. మన ఇండియన్ గవర్నమెంట్ కి ఫ్రిడ్జ్ అనేది ఎలా లగ్జరీ గుడ్ అయ్యిందో అసలు నాకు అర్థమే కాదు. బై ద వే ఈ కార్స్ కూడా లగ్జరీ గుడ్స్ అవడంతో దీనికి 28% జిఎస్టి ఉంటుంది. కార్ కి 28% జిఎస్టి ఓకే, మరి హోండా క్రేటాకి 28% జిఎస్టి ఉండాలి కదా, మరి 54% ట్యాక్స్ ఎలా అవుతుంది? టెన్షన్ పడకండి, మన గవర్నమెంట్ దగ్గర అన్ని ఆన్ పేపర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మన డబ్బులు ఎక్కడికి వెళ్ళవు, ట్యాక్స్ రూపంలో తప్ప. జిఎస్టిని మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది 2012 జూలై 1. ఈ జిఎస్టి రాకముందు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, ఆక్ట్రాయ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్యాక్స్, మరికొన్ని ట్యాక్సెస్ అనేవి ఉండేవి. కానీ ఈ జిఎస్టి రావడంతో ఈ అన్ని ట్యాక్సెస్ ని తీసేసి జిఎస్టిని రీప్లేస్ చేశారు. కానీ ఈ జిఎస్టి లో గవర్నమెంట్ కి చిన్న ప్రాబ్లం వచ్చింది. అప్పటిదాకా ఈ అన్ని ట్యాక్సెస్ కలిపి 42% ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటే జిఎస్టి లో మాత్రం అప్ టు 28% మాత్రమే ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేస్తున్నాయి. సో ఈ జిఎస్టి కి ఎడిషనల్ గా ఆ రిమైనింగ్ అమౌంట్ ని ట్యాక్స్ రూపంలో తీసుకుంటుంది. మన దేశంలో రోడ్స్ అనేవి కంజెస్టెడ్ గా ఉన్నాయని మన గవర్నమెంట్ తెలుసుకొని మనం కొన్న ప్రతి వెహికల్ కి రోడ్ ట్యాక్స్ ని కలెక్ట్ చేసి రోడ్స్ ని మంచిగా మెయింటైన్ చేయాలి అని ఈ రోడ్ ట్యాక్స్ ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఈ విధంగా రోడ్ ట్యాక్స్ నుంచి మనీని కలెక్ట్ చేసి మన ఇండియన్ గవర్నమెంట్ రోడ్స్ ని ఇలా మంచిగా మెయింటైన్ చేస్తున్నాయి. సారీ ఇలా కాదు, ఇలా. మరి ఈ రోడ్ ట్యాక్స్ అనేది అందరికి ఒకలాగే ఉంటుందా? మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అన్ని వెహికల్స్ కి సేమ్ రోడ్ ట్యాక్స్ అనేది ఉండదు. చిన్న కార్స్ కి తక్కువ ట్యాక్స్, పెద్ద కార్స్ కి ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. బట్ ఒక కార్ అనేది పెద్దది చిన్నది అని కంపేర్ చేయడం ఎలా? దీనికే గవర్నమెంట్ 4 మీటర్ రూల్ ని తీసుకువచ్చింది. ఏ కార్ అయినా 4 మీటర్స్ కంటే తక్కువ ఉంటే అది చిన్న కార్ అని, 4 మీటర్స్ కంటే అబవ్ ఉంటే అది పెద్ద కార్ గా కన్సిడర్ చేస్తుంది. ప్రీవియస్ గా చెప్పినట్టు ఈ పెద్ద కార్ కి చిన్న కార్ కి ఈ రోడ్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేస్తుంది? చిన్న కార్స్ కి 1% సెస్, పెద్ద కార్ కి 22% సెస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటుంది క్రేటా కార్ గురించి కదా, అది 4 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. సో క్రేటా కార్ ని గవర్నమెంట్ పెద్ద కార్ గా కన్సిడర్ చేసి దానికి 22% సెస్ ట్యాక్స్ ని విధిస్తుంది. సో ఓవరాల్ గా క్రేటా కార్ కాస్ట్ 100 రూపీస్ అయితే దానిలో 28% జిఎస్టి, 22% సెస్, మిగిలిన 50% మాత్రమే ఈ కార్ యాక్చువల్ కాస్ట్. అంటే దీనిలోనే కార్ కంపెనీ ప్రాఫిట్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ సాలరీ, మరి ఇతర కాస్ట్స్ అన్ని కేవలం ఈ 50% అమౌంట్ లోనే ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ పెట్టిన 4 మీటర్ రూల్ ద్వారా ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ కస్టమర్స్ ని ప్రైస్ రూపంలో సాటిస్ఫై చేయడం కోసం బిలో 4 మీటర్స్ లెంత్ కి తీసుకొచ్చి కార్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం వాళ్ళ కష్టాలు అంతా ఇంతో కాదు. హూండాకి సంబంధించిన i10, i20, టాటా నెక్సాన్ అండ్ హూండై వెన్యూ ఈ కార్స్ అన్నిటికీ ట్యాక్స్ అనేది తక్కువ ఉండడం కోసం 4 మీటర్స్ కంట కేవలం 3.9 మీటర్స్ లెంత్ కు ఉంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. మన ఇండియాలో హూండై క్రేటా చాలా ఫేమస్ కదా, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది కంపెనీస్ ఎలానో తగ్గించలేవు. సో అందుకే దాని ట్యాక్స్ ఎలాగైనా తగ్గించాలి అని క్రేటా కార్ కి ఏదైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ బిలో 4 మీటర్స్ లెంత్ ఉన్న కార్ కి పెట్టి హూండై వెన్యూ అని లాంచ్ చేశారు. అంటే ఈ కార్ సేమ్ ఫీచర్స్ బట్ లెస్ ట్యాక్స్. ఈ జిఎస్టి రేట్స్ ఏ కార్ కి ఎలా ఉంటుంది? ప్రతి కార్ కి జిఎస్టి 28% ఉన్నా కూడా సెస్ ట్యాక్స్ అనేది ఒకలా ఉండదు. సో అందుకే స్క్రీన్ మీద గమనిస్తే ఏ కార్
కార్ కి ఎంత ట్యాక్స్ పడుతుందో క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన వీడియో చూస్తున్నారంటే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, ఇప్పటి వరకు ఈ సెస్ ట్యాక్స్ ఏ కార్ కి ఎంత ఉంటుందో అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వీడియో ఫస్ట్ లో మాట్లాడుకున్నట్టు ఎస్యూవీకి 3 క్రైటీరియాస్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా. ఆ 3 క్రైటీరియాస్ మ్యాచ్ అయితే ఎంత ట్యాక్స్ ఉంటుందో తెలుసా? ఈ ట్యాక్స్ గురించి చెప్పే ముందు ఈ 3 క్రైటీరియాస్ చెప్తాను వినండి. ఫస్ట్, ఇంజిన్ కెపాసిటీ 1.5 లీటర్స్ కంటే ఎక్కువ గానీ, గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీమీటర్స్, ఫైనల్ గా కార్ లెంత్ వచ్చేసి 4 మీటర్స్ కంటే ఎక్కువ. ఈ 3 క్రైటీరియాస్ ని మీట్ అవ్వి మన ఇండియాలోనే మోస్ట్ సెల్లింగ్ ఎస్యూవీ కార్ గా నిలిచింది ఈ టొయోటా ఫార్చునర్. ఎగ్జాంపుల్, టొయోటా ఫార్చునర్ బేస్ వేరియంట్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 33,40,000. ఈ 33,40,000 లో 9,40,000 జిఎస్టీ, 7,40,000 సెస్, మిగిలిన 16,70,000 కార్ యొక్క యాక్చువల్ కాస్ట్. ఈ ఫార్చునర్ కార్ యొక్క కాస్ట్ 38 lakhs ఉంది కదా. ఫార్చునర్ కార్ యొక్క మీడియం రేంజ్ ని తీసుకుంటే అది 45 lakhs ఉంటుంది. సేమ్ అదే కార్ అమెరికాలో ఎంత కాస్ట్ పడుతుందో తెలుసా? 22.5 lakhs మాత్రమే. అమెరికాలో ట్యాక్స్ ఉండవేమో, అందుకే అక్కడ అంత తక్కువ రేట్ అని మీరు అనుకోవచ్చు. ఆ దేశంలో కూడా ట్యాక్సెస్ అనేవి ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ మన దేశంలో తీసుకున్నంత కాదు. దీని మొత్తానికి మరొక ట్యాక్స్, అదే రోడ్ ట్యాక్స్ 4.5 lakhs. ఈ రోడ్ ట్యాక్స్ అనేది స్టేట్ బట్టి కొంచెం వేరే అవుతూ ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ టొయోటా ఫార్చునర్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 16,70,000 అయితే ట్యాక్సెస్ అన్ని కలిపి 38 lakhs అయ్యింది. అంటే గవర్నమెంట్ ఈ కార్ కి 59% ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ప్రతి 100 రూపాయల్లో 59 రూపాయలు గవర్నమెంట్ కి వెళ్తే 41 రూపీస్ కంపెనీకి వెళ్తుంది. అండ్ ఆ మొత్తం 41 రూపీస్ ఆ కంపెనీకి ప్రాఫిట్ ఒక్కటే కాదు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా. సో ఒక కార్ కి ఎన్ని ట్యాక్సెస్ వేయాలో అన్ని ట్యాక్సెస్ మీకు చెప్పా. దీనితో అన్ని ట్యాక్సెస్ అయిపోయాయని మీరు అనుకుంటున్నారా? మీరు తెలివైన వాళ్ళైతే అనుకోరు. ఫైనల్ గా ఇంపోర్ట్ డ్యూటీ. కార్ కి కావాల్సిన కొన్ని స్పేర్ పార్ట్స్ అనేవి వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే కార్ స్పేర్ పార్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటామో దానికి జిఎస్టీ, సెస్, రోడ్ ట్యాక్స్ తో పాటు ఈ ఇంపోర్ట్ డ్యూటీ కూడా మనం కొన్ని కార్స్ కి పే చేయాలి. ఈ ఇంపోర్ట్ డ్యూటీ అనేది 100% ఉంటుంది. అందుకే మన దేశంలో లగ్జరీ కార్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు అమెరికా అండ్ యూరోప్. ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సిన హోండా క్రేటా గురించి మాట్లాడుతూ ఈ వీడియోని ఎండ్ చేద్దాం. హోండా క్రేటా అనేది మన దేశంలోని టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కార్. ఈ కార్ కాస్ట్ 13,40,000 కదా. దీనిని మనం ట్యాక్సెస్ బ్రేక్ ఈవెన్ చేద్దాం. ఈ 13,40,000 లో 3,80,000 జిఎస్టీ, 2,20,000 సెస్, 7,40,000 కార్ యొక్క యాక్చువల్ కాస్ట్. ఈ ట్యాక్సెస్ అన్నిటికి మరొక ట్యాక్స్, అదేనండి రోడ్ ట్యాక్స్ 2.8 lakhs పే చేయాలి. మన డబ్బులు కాంపౌండ్ అవుతాయో లేదో గానీ ఈ రోడ్ ట్యాక్స్ మాత్రం ట్యాక్స్ కూడా ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఓవరాల్ గా ఈ క్రేటా కార్ ఆన్ రోడ్ ప్రైస్ 16 lakhs అయింది. ఈ 16 lakhs లో 8,60,000 ట్యాక్సెస్ పోయాయి. అంటే 54% గవర్నమెంట్ కి వెళ్తే మిగిలిన 46% కంపెనీకి వెళ్తుంది. ఇప్పుడు మన దగ్గర 16 lakhs ఉంటే ఒక హోండా క్రేటా కార్ కొనగలమా? ఒక హోండా క్రేటా కార్ కొనగలమా అంటే కొనలేం. అదేంటి? కార్ ఆన్ రోడ్ ప్రైస్ 16 lakhs, మన దగ్గర 16 lakhs ఉంటే కార్ ఎలా కొనలేం? మన ఇండియన్స్ కి మరొక పెద్ద ట్యాక్సే ఉంది, అదే పర్సనల్ ట్యాక్స్. ఈ పర్సనల్ ట్యాక్స్ లో చాలా బ్రాకెట్స్ ఉంటాయి, 5% నుంచి 30% వరకు. కానీ ఒక పర్సన్ 16 lakhs కార్ కొంటున్నాడు అంటే తన సుమారుగా 30% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉంటాడు. ఆ పర్సన్ కి 16 lakhs చేతిలోకి రావాలి అంటే దాదాపుగా 22,80,000 సంపాదించాలి. సో ఆ 22,80,000 రూపాయల నుంచి 6,82,000 పర్సనల్ ట్యాక్స్ కి వెళ్తే మిగిలిన 16 lakhs తో ఈ హోండా క్రేటా కార్ ని కొనొచ్చు. అంటే సుమారుగా మనకి ఆన్ రోడ్ ప్రైస్ చూపించేదేమో 16 lakhs, కానీ మనకి ఖర్చు అయ్యేది 22.8 lakhs. కానీ ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ హోండా క్రేటా కార్ కొనడానికి 15,40,000 గవర్నమెంట్ కడుతున్నాం, 7,40,000 కంపెనీకి పే చేస్తున్నాం. కార్ ని మనం కొనుక్కుంటే అన్ని ట్యాక్సెస్ పే చేసినట్టేనా అంటే కాదు. కథ ఇప్పుడే మొదలైంది. కార్ కొన్న తర్వాత సుమారుగా 1 lakh kilometers మనం ట్రావెల్ చేసాం అనుకోండి, దానికి అయ్యే పెట్రోల్ కాస్ట్ 7,55,000. ఆ 7,55,000 పెట్రోల్ కొనడానికి మనం సుమారుగా 10,78,000 మనం సంపాదించాలి. ఈ 10,78,000 లోని 3,23,000 మన పర్సనల్ ట్యాక్స్ నుంచి ఐటీఆర్ గా కట్ అవుతుంది. ఈ 7,55,000 పెట్రోల్ కాస్ట్ లో మనం కడుతున్న ట్యాక్స్ ఎంతో తెలుసా? 3,92,000. అంటే సుమారుగా ఒక 15 లక్షల కార్ కొన్నప్పటి నుంచి 1,00,000 కిలోమీటర్లు తిరిగినంత వరకు మనకు అయ్యే కాస్ట్ 32,20,000. దానిలో మనం కడుతున్న ట్యాక్స్ వచ్చేసి 18,78,000. అంటే 58% అమౌంట్ ని ట్యాక్స్ రూపంలోనే కడుతున్నాం. ఇప్పుడు అర్థమైందా మన ఇండియాలో ట్యాక్స్ ఎంత దారుణంగా ఉన్నాయో? కొంతమంది వచ్చి ట్యాక్స్ కలెక్ట్ చేయడం మంచిదే కదా, మన దేశం అభివృద్ధి అవ్వడం కోసమే కదా అని వాళ్ళు అనొచ్చు. కానీ 1% నుంచే
ఇంత హెవీ అమౌంట్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఓవరాల్ గా ఈ ట్యాక్సెస్ పై మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.